అంటే ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా అసలు చేతులు కాలకుండానే చూడొచ్చు కదా. అంటే మన హిందువుల్లో నచ్చక కదా వాళ్ళు బయటకు పడుతుంది. నచ్చకపోతే మరి మా ఇతర మతాలకు వెళ్తున్నారు కదా. నచ్చనివి ఏమేమి ఉంటారు, దాన్ని సరి చేసుకుంటే ఒక బెటర్ కదా అంటారా? ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు వచ్చింది అనుకుందండి. నాకు 30 ఏళ్ల వయసులో దీనికోసం పనిచేయాలనే స్పృహ కలిగింది. కారణం ఏంటంటే నేను అంతకుముందు 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయా. నేను 10 ఏళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నా. నాకు అక్కడి నుంచి బయటకు వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ గ్యాప్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత, అంటే ఆ 3 ఇయర్స్ కూడా ఖాళీగా లేను, వేరే హిందూ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేశాను. అంటే పరిశీలన కోసం వెళ్ళారా లేకపోతే ప్రయోగాత్మకంగా వెళ్ళారా? అది ఇతర మతాల్లోకి? నేను కూడా అందరూ ఎలా మతం మారుతున్నారో అలాగే కొన్ని అంటే మీరు ఆకర్షితులకు గురైన అంశాలు ఏంటంటారు? అప్పట్లో నాకు అంటే చాలా ఛానల్స్ లో చెప్పాను, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అప్పట్లో నాకు ఇంటర్మీడియట్ లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని రెగ్యులర్ గా. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు డైలీ స్టడీ స్టార్ట్ చేసే ముందు లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు ఒక్కడ వెళ్తున్నావు కదా, ప్రేయర్ చేస్తాను రాయ అనేవాళ్ళు. సరే ప్రేయర్ ఏముంది, ఇప్పుడు సెక్యులర్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి కూడా. సరే నేను ప్రేయర్ అంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకోవటమే కదా అని చెప్పి కూర్చునేవాడిని మర్యాద కోసం. పోను ఎలా అలవాటు అయిపోయిందంటే 10 రోజులు 15 రోజుల తర్వాత, అంటే నేను బయలుదేరుతున్నాను నాకు ప్రేయర్ చేయండి, అంటే ఎగ్జామ్కి వెళ్తున్నాను నాకు ప్రేయర్ చేయండి అని నేనే వెళ్ళి అడిగే స్థితి వచ్చేసింది. అంటే అలా మీగ్గా మారిపోయారు, అంత అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికి నువ్వు రెగ్యులర్ గా ప్రేయర్ ఇంత బాగా చేస్తున్నావు కదా, చర్చికి కూడా రా, నీకు ఇంకా బాగా మంచి జరుగుద్దా అన్నారు. ఆ ఏజ్ లో మనకి మంచి జరగాలని కోరుకుంటాం ఎవరైనా సరే. దానివల్ల మంచి జరుగుద్దా లేదా అనే దాని గురించి మనకి క్లారిటీ ఉండదు. సో రాయర్థం జరిగితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో వెళ్తుండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బోధనలు వింటాం, ఆ తర్వాత నేను కొన్ని సందేహాలు అడగటం. ఆ అడిగే క్రమంలో అక్కడ పాస్టర్ కావచ్చు, ఇంకా మిగతా సంఘ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు, చాలా మంచి పాయింట్స్ పట్టుకుంటున్నావు, నీలాంటి వాడు దేవుడి సేవలోకి వస్తే బాగుంటుంది, నువ్వు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళు, అది ఇది అని చెప్పేసి చెప్పటం, అలా ట్రైనింగ్కి వెళ్ళటం, ఇదంతా జరిగింది. సో తర్వాత కొద్ది కాలానికి అంటే దానిలో నిజం లేదు, దైవత్వము లేకపోతే వాళ్ళు చెప్పే శాంతి కబుర్లు ఇవన్నీ కూడా సొల్లు కబుర్లే, బైబుల్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏమీ లేదు, ఇలా బతుకంతా పద్దాక హిందుత్వాన్ని అవమానించడం తిట్టడమే అన్న విషయాలన్నీ కొన్ని తెలుసుకుని నేను ఆ మతాన్ని చీగొట్టి మళ్ళీ హిందుత్వంలోకి తిరిగి రావడం జరిగింది. అంటే నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అంతే. మరి రమణమూర్తి గారి విషయంలో మరి మీరు ఆ జరిగిన విషయాన్ని ఖండిస్తున్నారా లేకపోతే మరి ఆహ్వానిస్తున్నారా ఇలాంటి జరగాలని? నేను 2 పక్షాలని ఖండిస్తున్నానండి. రమణమూర్తి లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే నిన్న కూడా ఏదో వీడియో చేశాడు, దాంట్లో రామాయణం మీద తను చేసిన విమర్శల్ని సమర్థించుకుంటూ రామాయణాన్ని కించపరిచేలాగా, రాముడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. దానికి తను వేసుకున్న ముసుగేంటి, నాకు సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం, గౌరవం, కానీ రాముడు చేసిందే తప్పు అంటాడు. అరే శ్రీరామ అనే పదంలోనే సీతారాములు ఇద్దరు ఉన్నారు, నువ్వు ఒకళ్ళని నెత్తినెత్తుకుని ఒకళ్ళని అవమానిస్తాను అని నువ్వు టాక్టిక్స్ ప్లే చేస్తే నమ్మి మోసపోవటానికి హిందువులు ఏమో చెవుల్లో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలో పెట్టుకుని లేరు. అండ్ ఇంకోటి, నీ ఇష్టారాజ్యాన్ని నువ్వు మొరుగుతా కూర్చుంటానంటే హిందువులు ఏం చేతులకి మేకులు కొట్టు కూర్చోలేదు. హిందువులు తిరగబడే పరిస్థితి ఉంది, తిరగబడి తన్నే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అలా తన్నించుకోకుండా ఉంటే అందరికీ మంచిది, తన్నించుకునేలా మాట్లాడకపోతే ఇంకా మంచిది. రైట్. ఇప్పుడు రాముల వారిని సీతమ్మ వారిని విడదీయాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటారు ఆయన? హిందుత్వాన్ని లేకుండా చేయటండి. కాకపోతే అది హిందుత్వానికి బయట ఉండి చేస్తే చెమడాలు ఒలిచేస్తారు ఇవాళ. కాబట్టి వీళ్ళు తెలివిగా హిందుత్వము అనే ముసుగు కప్పుకుంటూ పరమతాల శక్తులు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవులు కావచ్చు, లేకపోతే జిహాదీ ఫోర్సెస్ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ ఫోర్సెస్, ఎథిస్ట్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఇంటి దొంగల్లాగా ఉంటున్నారు. ఏ విధంగా అయితే స్పైస్ ఉంటారు, అంటే శత్రుదేశంలోకి వాళ్ళ మనుషుల్లాగా వెళ్ళి ఆ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా అట్లాంటి స్పై బ్యాచ్ అంతే. రైట్. అంటే ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళు బయటపడ్డారు అంతే. ఇలా మేము బయట పెడుతూనే ఉన్నాం మా ఛానల్స్ లో కూడా. కొంతమంది బోండంగాళ్ళ గురించి కూడా బయట పెట్టాం. ఎవరండి సోకాల్ బోండం? చెప్పేది హిందూ. ఆ బోండంగాడు ఏం చేస్తా ఉంటాడంటే వంటి కేసులు పెడతా ఉంటాడండి. ఓకే. ఇప్పటికి నా మీద దాదాపు ఒక 5-6 కేసులు పెట్టాడు. ఓకే. ఎన్ని కేసుల్లో మరి మీరు అక్కడ హాజరయ్యారు? ఇంకా అన్ని రీసెంట్ గా పెట్టిన కేసెస్. అలాంటి దొంగలు, ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళే పొడిచారు కంట్లో పుల్ల, లేదా ఇంట్లో వాళ్ళు పెట్టారు కంట్లో పుల్ల ఒకటి ఉంది కదా. అంటే హిందువులుగా భావిస్తున్న వాళ్ళు, హిందువుల్లో ఉన్న వాళ్ళే నిజానికి హిందుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి బయటికి వెళ్తే వీళ్ళ మాట ఎవరు నమ్మరు. కాబట్టి వీళ్ళు హిందువుల్లాగే ఉంటూ, వీళ్ళు బొట్లు పెట్టుకుంటూ, పంచెలు కట్టుకుంటూ, పిలకలు పెట్టుకుంటూ, లేకపోతే గుండు కొట్టించుకుంటూ, వీళ్ళు మేము హిందువులమే అని నమ్మిస్తూ ఇలా దాడి చేస్తూ ఉంటారు సనాతన ధర్మం మీద.
ఈవెన్ ఈ రమణమూర్తి ఇష్యూ చూడండి, తెలుగు రాష్ట్రాల్లో మానేసి ఈ వీడియోని మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఏమని? ఒక హిందూ స్వామీజీ పైన RSS గూండా దాడి అని ప్రచారం చేశారు. ఎందుకు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు బయటకు వెళ్తే రమణమూర్తి ఎవరికి తెలియదు. కాబట్టి నిజంగానే రమణమూర్తి ఒక స్వామీజీ అంటే స్వామీజీ నమ్మే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా నమ్మిస్తూ RSS మీద లేకపోతే హిందుత్వవాదుల మీద ఒక చెడు ప్రచారం చేయాలనేది వీళ్ళ కుట్ర. రైట్. ఇప్పుడు శ్రీకృష్ణుడు, అదేవిధంగా శ్రీరాముడు, ఇట్లా దేవుడు ఫోటోలను ఆ ఫోటోల ప్రకారం మోదీ గారి ఫోటో పెట్టడం అభ్యంతరకరం వ్యక్తం చేశారు ఆయన. ఆ వ్యాఖ్యకి ఆ వ్యాఖ్యని మేము కూడా సమర్థిస్తామండి. అంటే రాజకీయాలకి రమణమూర్తి చెప్పాడు కాబట్టి కాదు, మామూలుగా కూడా. ఎందుకంటే ఈ వ్యాఖ్యల్ని, ఈ చర్యల్ని మోడీ గారు ఖండిస్తారు. మోడీ గారు ఏం సమర్థించరు. నన్ను కృష్ణుడిలాగా పూజించండి, నన్ను రాముడిలాగా పూజించండి అంటే. కానీ కొంతమందికి అభిమానం ఎక్కువైపోయి దాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో తెలియక అలాంటి చర్యలు చేస్తారు. అలాంటి చర్యలు జరిగినప్పుడు దాన్ని మేము ఖండిస్తాం, హిందూ సమాజం అంతా ఖండిస్తుంది. ఎవరన్నా చెప్తే ఆ చేసిన వ్యక్తులు కూడా వాళ్ళు సరి చేసుకుంటున్నారు. అంతేగాని ఇదంతా మోడీ గారు కావాలని కుట్ర చేపించారు, లేకపోతే అమిత్ షా గారు కావాలని కుట్ర చేపించారు అని చెప్పేసి ఈయనంతా చించేసుకుంటున్నాడు కదా రమణమూర్తి గారు. మరి రమణమూర్తి గారు నువ్వు పని చేయమనండి, ఒక రామాలయం కట్టమనండి చక్కగా రాముడి కోసం. రాముడి మీద అంత మర్యాద ఉంది కదా, కృష్ణుడి మీద అంత మర్యాద ఉంది కదా, కృష్ణుడికి గుడి కట్టమనండి, రోజు నిత్య కైంకర్యాలు సనాతన వైదిక పద్ధతుల ప్రకారం చేయమనండి. చేస్తాడా? ఏమీ చేయడు. కానీ న్యూస్ పేపర్లో వేసిన కృష్ణుడి ఫోటోలో కృష్ణుడి తలకాయకి రాముడు ఈ మోడీ గారు తల పెట్టారన్న ఉద్దేశంతో పొడుచుకొచ్చేస్తుంది. మార్ఫింగ్ కాదు, అది ఓపెన్ గా పబ్లిష్ చేశారు కదా, ఇంపోజ్ చేశారంటారా హెడ్. అంతే. అది తప్పని అందరూ ఒప్పుకున్నారు. అది బీజేపీ కార్యాలయం దగ్గరే పెట్టారంటున్నారు. తర్వాత తొలగించారు కదా మరి. పోనీ తర్వాత ఇప్పటికి ఏమన్నా బీజేపీ కార్యకర్తలు అందరూ వాళ్ళ ఇళ్లలో కృష్ణుడి ఫోటో తీసేసి మోడీ గారి ఫోటో పెట్టుకుంటున్నారా కృష్ణుడికి బదులుగా? లేదు కదా. అది ఏదన్నా ఉంటే అది హిందుత్వపు అంతర్గత సమస్య, మేము మాట్లాడుకుంటాం. రమణమూర్తికి ఎందుకు వచ్చింది అంత పొడుచుకుని? రమణమూర్తికి నిజంగా రాముడు కృష్ణుడు అంటే అంత భక్తి ఉంటే ఒక గుడి కట్టమానండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారి సవాల్ ఇదేనంటారా రమణమూర్తి గారికి మా వేదిక మీద నుంచి? రమణమూర్తి గారి దగ్గర అంత కంటెంట్ లేదని అర్థమైపోయింది. ఆ స్థాయి ఉందంటారా వారికి? లేదు, అస్సలు లేదు. ఇప్పుడు ఇది ఎవరో ఒకళ్ళు కొట్టబట్టి ఆ మాత్రం హైలైట్ అయ్యారు ఆయన. అంతే. ఇటీవల కాలంలో ప్రచారంలో ఏంటంటే ఎవరైతే కొట్టించుకుంటారో, ఎవరైతే భౌతిక దాడికి గురవుతారో వారికి బాగా పేరు వస్తుందంటూ, అటువంటిది ఏమైనా జరిగిందంటారా అక్కడ రమణమూర్తి గారి విషయం? ఇద్దరికైతే పేరు అయితే వచ్చింది కదండి. సరే, పేరు ఏ కారణం చేతైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా యుగం అండి. ఒకళ్ళకి పేరు రావాలన్నా ఆపాలన్నా అది మీ చేతిలో నా చేతిలో లేదు. ఎందుకంటే మనలాంటి ఛానల్స్ ఎవరు ఎలివేట్ చేయకపోతే సొంతంగా ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసుకున్నా, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకున్నా, యూట్యూబ్ పెట్టుకున్నా కూడా పేరు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని ఇప్పుడు మనం ఏదో దేశభక్తి కంటెంట్ లేకపోతే ధర్మానికి సంబంధించింది లేదో ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ఇట్లాంటివి మాట్లాడతాం అనుకుంటాం, మనకు పాపులారిటీ అనుకుంటాం. ఏది కాకుండా క్రింజ్ కంటెంట్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి పాపులారిటీ రాలేదా? పాపులారిటీ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయిందండి. బట్ ఆ పాపులారిటీ వెనకాల మన ఉద్దేశాలు సమాజాన్ని ఏం చేస్తున్నాయి, ప్రభావితం చేయటువంటి చెడుగా ప్రభావితం చేస్తున్నాయా, మంచి వైపు నడిపిస్తున్నాయా, అది మనం చూసుకోవాలి. 100% మేము చేసే పోరాటంలో మేము చెప్పే ప్రతి మాట, మేము చేసే ప్రతి వ్యాఖ్య లేదా మేము చేసే ప్రతి పని సమాజానికి మంచి మార్గం అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇన్ దాట్ వే వీఆర్ రియలీ ప్రౌడ్. రైట్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చిన్నప్పటి నుంచి వింటున్నాం, మీరు కూడా వినే ఉంటారు, మీ చిన్నప్పటి నుంచి కూడా మతం అనేది మత్తు మందు లాంటిది అని. సో ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్యని? నేను చిన్నప్పటి నుంచి ఈ సెంటెన్స్ వింటున్నానండి, కానీ ఒక్కళ్ళ దగ్గరే వింటున్నాను, కమ్యూనిస్టుల దగ్గర. ఓకే. ఎందుకంటే కాల్ మార్క్స్ అనే అతను చెప్పాడు, తను ఒక పుస్తకం ఏదో రాసుకున్నప్పుడు దానిలో చెప్పాడట మతం అనేది మత్తు మందు అని చెప్పేసి. ఎందుకు మత్తు మందు అనుకున్నాడు అంటే ప్రజలు ఎవరిని కూడా వాళ్ళ కమ్యూనికృష్టపు సిద్ధాంతం వైపు రాకుండా చాలా వరకు ఈ మతాలు వాళ్ళని ఆపాయి ప్రజల్ని. ఆ కడుపు మంటతోటి కాల్ మార్క్స్ రాసుకున్నదే తప్ప మతం ఎప్పుడూ మత్తు మందు కాదు. మతం అంటే ఏంటి, దేన్ని మతం అంటున్నాడు అది కూడా స్పెసిఫై చేయాలి. ఈ రోజున క్రిస్టియానిటీ ఒక మతం అనుకోండి, క్రిస్టియానిటీ ఏం చెప్తుంది క్రైస్తవులందరికీ? నీ పక్కన వేరే మతం వాడు ఉంటే, అది హిందూ అయినా ముస్లిం అయినా ఇంకెవడైనా సరే, వాడిని మతం మార్చి క్రైస్తవుడిగా మార్చు, క్రీస్తుని నమ్మితే తప్ప వాడికి రక్షణ లేదు అని చెప్పేసి నువ్వు చెయ్యి అంటుంది. అంటే వీడికి ఏం చెప్తుందో ఒక టార్గెట్ ఇచ్చేసింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఇచ్చినట్టు. నువ్వు ఒక ముగ్గురిని జాయిన్ చేయించాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించాలి, అట్లా టార్గెట్ ఇచ్చేసింది. అలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మతాల్ని మొత్తానండి ఒప్పుకుంటా. లేదు, ఇస్లాం ఉంది, వాళ్ళు సేమ్ ఫిలాసఫీ. నీ పక్కన ఉండే వాళ్ళని నువ్వు ఏదో ఒక రూపేణ ఇస్లాంలోకి మార్చాలి. ఇస్లాంలోకి మార్చడానికి నువ్వు ఏం చేయొచ్చు? జిహాద్ చేయొచ్చు, లవ్ జిహాద్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నయాన్నో భయాన్నో వాళ్ళ మతం మార్చి నువ్వు ముస్లింగా మార్చు.